హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మీ పటాస్ పూరి అక్క నచ్చేసా. ఏంటి అక్క స్పెషల్గా కనిపిస్తుంది అనుకుంటున్నారా? నేను గుంటూరు వచ్చా, ఒక స్మాల్ ఫంక్షన్కి వెళ్ళొచ్చా. అలానే మీరందరు గుర్తొచ్చారు. ఒక వీడియో చూసిపోదామని వచ్చాను. సరేనా? ఏంటి అక్క ఈరోజు ఏం మాట్లాడుతుంది, దేని గురించి అనుకుంటున్నారా? ఏం లేదు. ఏంటి బుజ్జులు కన్నలు క్వశ్చన్ అడిగాను, ఆన్సర్స్ ఎక్కువ రాలేదు. ఇంకా చాలా టైం ఉందిలే. మీకు ఇష్టమైనప్పుడు ఆన్సర్స్ ఇవ్వండి. ఆ నేమ్స్ అన్నీ తీసుకుని లక్కీ డిప్ తీద్దాం. సరేనా? అయితే బిగ్ బాస్ ప్రోగ్రామ్ క్వశ్చన్స్, ప్రోగ్రామ్ ఎలా ఉంది ఏంటి అవి కూడా చెప్పొచ్చు, పెట్టొచ్చు. ఆ ఒక్క ఆన్సరే కాదు. అయితే బిగ్ బాస్ ప్రోగ్రామ్ కామన్ మ్యాన్స్ గురించి, అగ్ని పరీక్ష గురించి ఎన్ని రోజులు మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు వీలు కుదిరింది, అందుకని మీ ముందుకు వచ్చేసా. సరేనా? అగ్ని పరీక్ష గురించి మాట్లాడాలనిపిస్తుంది. నేను మాట్లాడింది నిజమా కాదా, రైటా, అవి కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. సరేనా? బిగ్ బాస్ ప్రోగ్రామ్ సీజన్ 9 నాగార్జున గారికి, టీమ్ మెంబర్స్ అందరికీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. మా కామన్ మ్యాన్స్ గురించి ఆలోచించి అగ్ని పరీక్ష పెట్టారు. అంతా బాగుంది సార్, కానీ ప్రోగ్రాం పెట్టారు, చాలామంది డిసప్పాయింట్ అయ్యి బ్యాక్కి వెళ్ళిపోయారు. మీరు ప్రోగ్రాం చాలా రోజులు సాగదీశారు. ఎక్కువ రోజులు సాగదీయకుండా కొన్ని రోజులు పెట్టేసి, కొంతమందిని సెలక్షన్ చేసేసి ఒక సీక్రెట్ రూమ్లో పెట్టేసి ఆ రోజు రిలీజ్ చేసేస్తే బాగుండేది. నెంబర్ 1 అదొకటి నచ్చలేదు. నెక్స్ట్ వచ్చేసి చాలామంది కష్టపడ్డారు, ఫోన్లు పగలగొట్టుకున్నారు, పేరెంట్స్ని మిస్ అయ్యారు. వాళ్ళందరినీ సెలక్షన్ చేయలేదు. సెలక్షన్స్లో ఒక 2 నెంబర్స్ అనవసరంగా తీసుకున్నారు అనిపిస్తుంది. ఆ 2 నెంబర్స్ ఎవరో మీరే చెప్పండి. నాకు మిగతా వాళ్ళందరూ బాగున్నారు, బాగానే నచ్చారు. ఒక 2 నెంబర్స్ అగ్ని పరీక్షలో వేస్ట్గా వచ్చారు. వాళ్ళ వల్ల ప్రోగ్రాం కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది అనిపిస్తుంది. వాళ్ళ బదులు ఫోన్లు పగలగొట్టుకున్నారు, ఇంకా చాలా కష్టపడ్డారు, బాగా ఎంతో కష్టాలు పడి వచ్చారు. వాళ్ళని తీసుకున్నట్లయితే బాగుండేది. అదొకటి. తర్వాత బిగ్ బాస్ సీజన్ 9లో అగ్ని పరీక్షలో జడ్జిమెంట్ సూపర్ ఉన్నారు, కానీ ఆ ముగ్గురు యాంకరింగ్ చాలా బాగుంది. నాకు నవదీప్ గారు ఒక చిన్న మిస్టేక్ చేశారు. అది ఆ విషయం మీకు కూడా తెలుసు. ఏంటో అది చెప్పనా? నవదీప్ గారు మీరంటే నాకు చాలా అభిమానం. మీరు సీజన్ ఫస్ట్కి వచ్చినప్పుడు ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసాము, ఫుల్ ఖుషీగా నవ్వుకున్నాము. మేము ఇప్పటికి కూడా అసలుకి ఆ వీడియోలు చూస్తూనే ఉంటాం. మీరంటే చాలా అభిమానం, మీ ఫిలిమ్స్ చూస్తాం. కానీ మీరు ఒక అమ్మాయిని కొంచెం అలా అనకపోతే ఇంకా సూపర్గా ఉండేది ఆ ప్రోగ్రాము. ఊరి నుంచి వచ్చింది, ఊపుకుంటూ వచ్చిందని దమ్ము శ్రీజాన్ అన్నారు. ఏమైంది? అందరం ఊరి నుంచే వచ్చాం సార్. మీరు ఊరి నుంచి వచ్చారు, మేము ఊరి నుంచి వచ్చాం, అందరం ఊరి నుంచే వస్తారు. పెద్ద యాక్టర్స్ అందరూ ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందరం ఊరి నుంచి వచ్చాం. ఆ ఒక్క మాట అనకపోతే సూపర్ లెవెల్లో వెళ్ళిపోయేది మీ యాంకరింగ్ కానీ మీది కానీ. అదొక్కటే కొంచెం హర్ట్ అయ్యాను. తర్వాత కౌశల్ అన్న గురించి ఒక విషయం మాట్లాడాలి. నాకు ఆ అన్న మాటలు ఇట్లా టక్కుమని గుచ్చుకున్నాయండి, కొంచెం గుండు సూదిలాగా. ఆ అన్న ఏమన్నాడంటే కామన్ మ్యాన్స్ గురించి చెప్పాడు. కామన్ మ్యాన్స్ తీసుకుంటే ఎవరు చూస్తారు, మామూలు ప్రోగ్రామే ఎవరు చూడట్లా, అట్లా ఎప్పుడు అనుకోకండి. అది బిగ్ బాస్ ప్రోగ్రాము. సెలక్షన్స్ చేసేదాన్ని బట్టి జనం చూస్తారా లేదా అది వాళ్ళ ఇష్టము.
అది మనం జడ్జిమెంట్ చేయకూడదు. కామన్ మ్యాన్స్ని తీసుకున్నారు అంటే కామన్ మ్యాన్స్కి అవకాశం వద్దా అండి? వాళ్ళు ఎదగకూడదా? ఎప్పుడు ఇండస్ట్రీల వాళ్ళే ఎదగాల? కొత్త వాళ్ళకి అవకాశం రావద్దా? ఉం? కొత్త వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటేనే కదా. ఇప్పుడు పాత వాళ్ళకంటే న్యూగా వచ్చిన వాళ్ళు ఎక్కువ ముందుకు వెళ్ళిపోతున్నారు, సూపర్ హిట్లు ఇస్తున్నారు. మీకు కూడా ఆ విషయం తెలుస్తుంది కదా. అలా అనకూడదు అన్న. మీరు గెలవాలని మేము దేవుళ్ళకి ప్రేయర్లు చేసాం, పూజలు చేసాం. మీ సీజన్లో ఉన్నప్పుడు మీ పిల్లలు కానీ మీ ఫ్యామిలీ కానీ చాలా బాగా నచ్చిద్ది. మీ వీడియోస్ అన్నీ చూస్తాం. మీరు కామన్ మ్యాన్స్ అనే ఒక్క మాట అన్నారు, అది నాకు చాలా బాధ అనిపించింది. అందరికీ అవకాశం ఇవ్వాలి, కానీ కొంచెం ఎక్కడో సెలక్షన్స్ కొంచెం తేడా వస్తుంది, అంతే, ఏం లేదు. మిగతా ఇద్దరు కూడా కష్టపడ్డారు. మీరే ఆలోచించండి, వాళ్ళెవరో వాళ్ళని కంపల్సరీగా వైల్డ్ కార్డు రూపంలో ముందుకు తీసుకెళ్ళాలని ఆ బిగ్ బాస్ గారిని కోరుకుంటున్నా. అది ఒకసారి ఆలోచించండి. ఈసారి వైల్డ్ కార్డుకి వెళ్ళే వాళ్ళు సూపర్ హిట్ కొట్టేటట్లు ఉండాలి. సరేనా సార్? బిగ్ బాస్ గారు, మీకే అండి ఈ వీడియో అంకితం. ఈ ప్రోగ్రాం గురించి మంచి చెడు చెప్పాను. మీరు కూడా ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. అన్నీ నా ఒపీనియన్ చెప్పాను, అంతే, ఏం లేదు. కామన్ మ్యాన్స్ గురించి ఎప్పుడు ఎవ్వరు తక్కువగా మాట్లాడొద్దు. చాలా శక్తిని పెట్టి వాళ్ళ కోరికలు అన్నీ చంపుకొని అక్కడ ఉంటున్నారు. చాలా అడ్జస్ట్ అయి ఉన్నారు. ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళందరూ అన్నీ అలవాటు అవుతాయి, వాళ్ళకి అన్నీ తెలుసు. వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు తెలియదు, కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. అన్నీ తెలిసిన వాళ్ళే చాలా తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు సీజన్స్ వరకు ఎంతమంది ఎన్ని తప్పులు, ఎన్ని రాంగ్ బిహేవ్ చేశారు. అప్పుడు వాళ్ళని అనలేదు, ఇప్పుడు వీళ్ళని అంటున్నారు. కొంచెం వాళ్ళ గురించి అనేటట్టు అందరినీ సమానంగా చూడండి. అందరూ ముందుకెళ్ళాలి. మీకు ఇష్టమైన వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేయండి, సరేనా? నేనేమన్నా మంచి చెడు ఏమన్నా మాట్లాడుంటే, బ్యాడ్గా మాట్లాడుంటే సారీ. నా ఒపీనియన్ నేను చెప్పాను.